నుంచి పైకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి చూస్తే డ్యామ్ మొత్తం కనపడుతుంది. చూడండి, ఫాలో అవ్వండి నా వెనకాల. అదే చూడండి, ఇక్కడ నుంచి డ్యామ్ మొత్తం దగ్గర క్లోజ్ గా ఇక్కడ నుంచి వస్తే డ్యామ్ మొత్తం కనపడుతుంది. నువ్వు ఒకసారి షార్ట్ చూపిడు బాబు. చూసారా, లొకేషన్ సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసారంటే మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, మాకు కూడా ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చేవరకు ఎవరికే తెలియదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది గైస్, చూడండి మీరు. ఇప్పుడు దాకా డ్యామ్ మొత్తం వ్యూ చూసారు కదా, ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్దాం రండి. ఇప్పుడు డ్యామ్ పైకి వచ్చాం. ఇక్కడ నుంచి కిందకి వస్తే చాలా హైట్లో ఉంటుంది. ఇది చూపెట్టొకసారి. కొంచెం హైట్ అంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రాకపోవడం మంచిది. కెమెరాకి కళ్ళు తిరిగేస్తాయి ఇక్కడ నుంచి వస్తే, అలా ఉంది. డ్యామ్ కింద నుంచో గేట్లు చూపెడుతుంది చూడండి, డ్యామ్ గేట్స్. సో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఇక్కడ డ్యామ్ గేట్స్. ఇక్కడ చాలా అంతా చూపించాం, ఒక్కటే చూపించాలి. చెట్టు ఉంది చూసారా, దానికి చాలా హిస్టరీ ఉంది. దానికైతే ఎన్ని సంవత్సరాల నుంచి, ఒక 100 సంవత్సరాల నుంచి ఆ చెట్టు వాటర్ లో అలాగే ఉంది. దాని కింద ఏదో గుడి ఉందని పుట్టబడ్డదంట. పుట్టబడితేనంట అది కుండి కింద టెంపుల్ ఇది మనకి గుంసీలాగా ఉండిపోయింది. గుంసీలాగా ఉండిపోతే దాని మీద యాప్ చెట్టు మొలిచింది. యాప్ చెట్టు మొలిస్తే యాప్ చెట్టు ఎంత పొడుగు వెళ్ళిందో అంత పొడుగు వెళ్ళగానే నీరు అంత పొడుగు వెళ్ళిందంట. అంత పొడుగు వెళ్ళేటప్పటికి అదే కుంగిపోయి ఉండిపోయింది కాయ మొక్క. అదొక 100 అడుగులు ఉంటుంది. 100 అడుగులు ఎక్కువ ఉంటుంది. అది అదే 100 అడుగులు చాలా పెద్ద చెట్టు అని చెప్తారు అన్ని గారు. అయితే చాలా పెద్దది 100 అడుగులేటి. తాడి చెట్టు ఉందా, తాడి చెట్టుని అలాంటి ఈ తాడి చెట్టు నీళ్ళు ఉంటుంది. అది కట్టగానే గుమిసి అలా ఉండగానే యాప్ చెట్టు అది అలా ఇంకా యాప్ చెట్టు అలా ఉండిపోయింది. ఇంకా అక్కడ ఎవరు తీయడానికి లేదు. ఇంకా తీయనాకి వెళ్ళాకి కూడా లేక అక్కడ వదిలేశారు. ఇంకా అలాగా అది ఇక్కడ గుడి అక్కడ కట్టారు. ఇక్కడికి వస్తే ఇంక నీరు ఎలాగ ముంచేస్తుంది. అప్పుడెప్పుడు ఆ తల్లి నిలపక ముందు ఈ తల్లి లోవ నిలపక ముందు అక్కడ అమ్మ అలాగ ఉందన్నమాట.
అది ఎప్పుడైతే మునిగిపోతుందో ఒకరోజు డెవలప్ అయిపోతుంది అనేసి గుడి అక్కడ కట్టారనమాట. అప్పుడు చిన్న పాక ఉంది. ఆ పంపు నీరు ఎప్పుడైతే వచ్చేస్తే పంపులు ఎట్టుకెళ్ళి అక్కడ ఎక్కారు, వెనకలు ఎత్తారు. అప్పుడు ఇక్కడ ఆంగడ్డ ఎత్తారు. ఇప్పుడు ఇవన్నీ లిఫ్ట్ చేస్తే ఇవన్నీ పుట్టగలుగుతాయి కదా, ఈ లిఫ్ట్ చేసాక కింద మొత్తం అయిపోతాయా, మొత్తం మునిగిపోతాయండి. మునిగిపోతాయి. పైకి ఎక్కాలని ఆంటీ గారు ఇప్పుడు ఆ చెట్టు ఎప్పుడు మునగలేదు కదా, ఇంకా చెట్టు మునిగిపోతే కాపాడదు, వర్షాలు వస్తే కాపాడదండి. చిన్నది కనిపిస్తుంది అంతే. చిన్న మిల్కి చిన్న దీపం ఎట్టే ఎలా కనిపిస్తుంది మనకి, ఆ దీపంలా కనిపిస్తుంది అంతే. అదే ఆనవాళ్ళు. ఆ చెట్టు మునిగిపోయి కానీ పైకి వచ్చింది అనుకో నీరు గొట్టారు కూడా ఎత్తదని తలుపులు తెలిసేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఉంటారు కదా ఆఫీసర్లు, సెక్యూరిటీలు ఉంటారు. సెక్యూరిటీలు చెప్తారు అనమాట. ఫోన్ చేసి చెప్తారు ఇలాగ ఉందంటే అప్పుడు తలుపులు తేల్చండి అంటే అప్పుడు రెంచులు తెచ్చి తేలుతారనమాట. కొంచెం ఒక పిసలు లేపుతారనమాట. ఇక్కడ అప్పుడు వాటర్ అంతా పొలాలకి ఊరికి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వదు. ఆ కిందోళ్ళకి ఫోన్ చేసి చెప్తారనమాట. ఇలాగ వాటర్ వస్తుంది, మీరు కిందోళ్ళకి ఏర్పడండి అనేసి. కాలువలన్నీ ఒకసారి ఫుల్ అయిపోతాయి. ఇంకా కొట్టిపోతాయి. ఇది నీరు వరహనది. వారాహి నది అంటే వరహానది నది పేరు. దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ కళ్యాణ్ లావా. చాలా లోపలికి ఉంది. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది చూడు, లోపలికి చాలా లోపలికి. బుల్షెట్ గా #1 బుల్షెట్ గా. ఫ్రెండ్స్ ఇక్కడ నడుస్తుంటే ఇంకెందుకండి అదే వెళ్దాం. ఇక్కడ స్వింగింగ్ చేయకూడదు, దోలు తీరిపోద్ది. అది ఫ్రెండ్స్ మన టాలెంట్. సో గైస్, మేము డ్యామ్కి అచ్చడి నుంచి ఇటు సైడ్ వచ్చాం. ఇటు కూడా సింపుల్గా సూపర్ ఉంది లొకేషన్ అయితే.